మాజీ ఎయిర్ కమాండర్ మధుసూదన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే మధుసూదన్ గారు, అహ్మదాబాద్లో ఈ ఘోర విమాన ప్రమాదం ఏంటి, ఎలాంటి సాంకేతిక లోపాలతో జరిగిందంటారా, ఏమైనా దుశ్చర్య అంటారా? వెరీ సాడ్ అండి, వెరీ వెరీ సాడ్ న్యూస్. బట్ ఇది దుశ్చర్య అని అనడానికి ఏమీ ఎవిడెన్స్ ఏం లేదండి. ప్రెసెంట్లీ ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్స్. అంటే ఏం జరిగింది, టేక్ ఆఫ్ అవగానే ఏం జరిగిందని చెప్పుకోవడం చాలా ప్రెసెంట్ ఫార్ములేట్ స్పెక్యులేషన్ ఓన్లీ. బట్ టేక్ ఆఫ్ తర్వాత ఇలాంటి సినారియో ఏంటంటే, ఎందుకంటే బేసికలీ అండర్ క్యారేజ్ వాజ్ డౌన్, అంటే ద వీల్స్ వర్ డౌన్, అంటే వాటిని ఇంకా వీల్స్ రైస్ కూడా చేయలేదు. ఈ లోపల ఏదో జరిగిందంటే మెయిన్లీ రెండు కారణాలు ఉండొచ్చండి. ఒకటేమో ఇంజిన్ పవర్ లేకుండానే ఇలా అవుతుంది. ఇంజిన్ ఫెయిల్ అవుతేనే ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి రావచ్చు. అది కాకుండా ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే మేబీ బర్డ్ ఇట్ అంటే ఎంజిన్ లోకి బర్డ్ ఇంజెక్షన్ అయిపోయి ఎంజిన్ ఫిల్ అయ్యి ఉంటే దాని ద్వారా కూడా ఇలా అయ్యే అవకాశం ఉందండి. దిస్ ఆర్ ద మెయిన్. అంటే కరెంట్ ఏంటి ఎగ్జాక్ట్ ఏం జరిగిందని తెలుసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది, బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత తెలుస్తుంది. బట్ కరెంట్లీ ఇప్పటికైతే మనం అనుకునేది అయితే టేక్ ఆఫ్ తర్వాత సడన్లీ సమ్ మేజర్ ప్రాబ్లమ్ అయితే అక్కడ, అంటే ఈజర్ ఎంజిన్ ఫెయిలియర్ అక్కడ ఆర్ బర్డ్ టైప్ ఎంజిన్ ఫెయిల్ అయింది జరిగి ఉండాలి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం జరగడం చాలా తక్కువ. మధుసూదన్ గారు, ఇక్కడ ఏటీసీకి సమాచారం ఇంజిన్ ఫెయిల్యూర్ అని పైలట్ అందించినట్లు ఒక వార్త ఉంది. అలాంటి సందర్భంలో ఇంజిన్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? చాలా రేర్ అండి, ఎంజిన్ ఫెయిల్యూర్ ఛాన్స్ వెరీ వెరీ రేర్. ఇంకొకటి, ఇప్పుడు మనం వీటన్నిటిలో ఎనీ టైం వెన్ వి టేక్ ఆఫ్ ఒక ఎంజిన్ ఫెయిల్ అయినా ఇంకో ఎంజిన్ తో సక్సెస్ఫుల్ గా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అవ్వచ్చు. అలా కన్ఫిగరేషన్ ఉంటుంది. మన ఎయిర్ క్రాఫ్ట్ లో మనం ఫ్యూయల్ నింపినా, ప్యాసింజర్స్ తీసుకున్నా, లోడ్ వేసినా కన్ఫిగరేషన్ క్యాల్కులేషన్స్ ఉంటాయండి. ఆ క్యాల్కులేషన్స్ ప్రకారము టేక్ ఆఫ్ అప్పుడు ఒక ఇంజిన్, అంటే టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇంజిన్ ఫెయిల్ అయినా కూడా ఇంకొక ఇంజిన్ తో దాన్ని సస్టైన్ చేయొచ్చు, దాన్ని టేక్ ఆఫ్ మళ్ళీ తీసుకొచ్చి ల్యాండ్ చేయొచ్చు. ఆ షిఫ్టింగ్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఇంజిన్ టు ఇంజిన్ షిఫ్ట్ అయ్యే సమయంలో కూడా ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయా? ఇంజిన్ టు ఇంజిన్ షిఫ్టింగ్ నో నథింగ్, విల్ బి నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓన్లీ వెరీ వెరీ రేర్ అకరెన్స్ జరగడం ఏంటంటే అండి, ఒక ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ముందుకు వచ్చేసి రెండు ఎంజిన్స్ లోకి బర్డ్స్ వెళ్ళిపోయి రెండు ఎంజిన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ రేర్. లేదు, రెండు ఎంజిన్స్ ఫెయిల్ అయ్యాయంటే దట్ ఈస్ అబ్సల్యూట్లీ రేర్ అండి, చాలా చాలా రేర్ గా ఇలా జరుగుతుంది రెండు ఎంజిన్ ఫెయిల్ అవడం. యాజ్ ఆఫ్ నో టెక్నికల్ మాల్ ఫంక్షనా లేదా బర్డ్ జరిగిందా, ఎంజిన్స్ ఎలా ఫెయిల్ అని చెప్పుకోవాలంటే దానికి అట్లీస్ట్ బ్లాక్ బాక్స్ దొరికితేనే తెలుస్తుందండి. మేడే కాల్ ఇచ్చారంటే డెఫినెట్లీ ప్రాబ్లమ్ వాజ్ దేర్, ఏదో ప్రాబ్లం జరిగింది, ఎంజిన్ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది అనే దానికి మాత్రం వీ హావ్ టు ఫైండ్ ద బ్లాక్ బాక్స్, తర్వాత తెలుస్తుంది. అంటే మేడే కాల్ అంటే ఏంటంటారు? మేడే కాల్ అంటే సపోజ్ ఫ్లైట్ ఎనీ ఎమర్జెన్సీ ఉందనుకోండి, టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాల్స్ అండి. ఒకటేమో ప్యాన్ అంటే సపోజ్ ఓ ప్లేన్ వస్తుంది అనుకోండి, ఫర్ సమ్ రీజన్ దాని ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోయి ఫ్యూయల్ ఇప్పుడు తక్కువ ఉంది, ఆ ఫ్యూయల్ తక్కువ ఫ్యూయల్ లో, అంటే తక్కువ ఉంటే ల్యాండ్ అవడానికి సరిపోయిన ఫ్యూయల్ ఉంది కానీ క్రిటికల్ గా ఉంది ఫ్యూయల్ అన్నప్పుడు, అటువంటిప్పుడు ప్యాన్ అనే కాల్ ఇస్తారు. ప్యాన్ అనే కాల్ అంటారండి. ప్యాన్ కాల్ అంటే ఈ టైంలో మాకు ఎమర్జెన్సీ లేదు కానీ ఈ సిచ్యువేషన్ లో మేము తొందరగా ల్యాండ్ అవడం ఇంపార్టెంట్ అనే కాల్ అది, దాన్ని ప్యాన్ కాల్ అంటారండి. మేడే అంటే ఎమర్జెన్సీ ఆల్రెడీ అయిపోయింది, ఎమర్జెన్సీ అయ్యింది, మాకు ఇమ్మీడియట్ ల్యాండింగ్ అవసరం, ఆ టైప్ లో మేడే కాల్ ఇస్తారండి. వాళ్ళకి ఆమోదం వెంటనే లభిస్తుందా ఏటీసీ నుంచి? వెంటనే లభిస్తుందండి. మేడే కాల్ కి దేర్ ఇస్ నో క్వశ్చన్. మేడే కాల్ అంటే అన్ని టాప్ ప్రయారిటీ, మిగతా అన్నిటికీ వేరే టేక్ ఆఫ్ అయ్యే ప్లేన్లు కానీ ల్యాండ్ అయ్యే ప్లేన్లు కానీ వాటిని గో రౌండ్ చేయమని చెప్పేస్తారు. ల్యాండ్ అయ్యే ప్లేన్ ని, టేక్ ఆఫ్ అయ్యే ప్లేన్ ఆపేస్తారు. టాప్ మోస్ట్ ప్రయారిటీ మేడే కాల్ ఇచ్చిన ప్లేన్ ఇస్తారండి. ఎక్కడ వరల్డ్ ఓవర్ ఎక్కడైనా కూడా అది మోస్ట్ ఇంపార్టెంట్, టాప్ మోస్ట్ ప్రయారిటీ దానికి ఇస్తారు ల్యాండింగ్ కోసం, రికవర్ చేయడానికి. మధుసూదన్ గారు, ఇక్కడ ఓవర్లోడ్ అనేది ఎక్కువగా సమస్యగా అయినట్టుగా ఈ ప్రమాదాన్ని బట్టి కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. నిజంగా అలాంటి సమస్య ఉంటుందా? నాకు తెలిసి మీరు మళ్ళీ ఇది స్పెక్యులేషన్ అండి. అంటే ఓవర్లోడ్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా జరగగానే ఇమీడియట్లీ లాట్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చేసి అది జరిగింది స్పెక్యులేట్ చేయడం తప్పితే నార్మల్ ఓవర్లోడ్ అనేది జరగదండి. అంటే మీకు క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళకి, బిఫోర్ యూ టేక్ ఆఫ్ అని మీకు టేక్ ఆఫ్ అయితే ఎంత ఉండాలి, దాని ప్రకారమే ఫ్యూయల్ తీసుకుంటారండి. సపోజ్ ఎస్పెషలీ లాంగ్ రేంజ్ ఏరోప్లేన్ లలో, ఇప్పుడు లైక్ అది ఇట్ వాస్ గోయింగ్ టు లండన్, లాంగ్ డిస్టెన్స్ కాబట్టి 100% కేర్ఫుల్ గా ఉంటారండి. అందులో ఓవర్లోడ్ చేయడం కానీ, లోడ్ ఎక్కువ చేయడం కానీ, ప్యాసింజర్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, అట్ టైమ్స్ అలా క్యాల్కులేట్ చేసినప్పుడు ఆ డిస్టెన్స్ వెళ్ళకపోతే ప్యాసింజర్స్ తగ్గిస్తారు, లోడ్ తగ్గిస్తారు తప్పితే అలాంటి రిస్క్ ఎవరు తీసుకోరండి. నోబడీ విల్ టేక్ దట్ కైండ్ ఆఫ్ రిస్క్. మధుసూదన్ గారు, ఒక నినాదం ఏంటంటే ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. అంత కేర్ఫుల్ గా ఉంటారా? ఆవగింజలో 60% అంత కేర్ఫుల్ గా అన్ని తనిఖీలు అయిన తర్వాతనే దానికి టేక్ ఆఫ్ కి పర్మిషన్ ఇస్తారా? ఇలాంటి కాంపిటేటివ్ టైంలో అంటే వాళ్ళకి దాన్ని కాస్ట్ తగ్గించుకోవాలన్న సిచ్యువేషన్స్ లో ఉన్నారు. ఇప్పుడు టాటా చేతికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రమాదాలు ఏమైనా జరిగాయా? లేదండి, నాట్ టు మై నాలెడ్జ్ అలాంటివి ఏవి జరగలేదు. కానీ అసలు ఏవియేషన్ అంటేనే అలాంటి బిజినెస్ అండి. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ ఎర్రర్. ఇలాంటి మిస్టేక్స్ మాత్రం డెఫినెట్లీ చేయరు.
టెక్నికల్ డిఫెక్ట్ అంటే సపోజ్ ఇంజిన్ లో మాల్ ఫంక్షన్ అయ్యి ఫెయిల్ అవడము, దానికి ఫ్యూయల్ సప్లై కాకుండా ఫెయిల్ ఉంటే అది ఎవరు చేయలేరండి. ఒకప్పుడు ఫ్యూయల్ పంప్ ఫెయిల్ అయితే మనం ఏం చేయలేం దానిలో. బట్ అది కూడా దానికి కూడా ఇప్పుడు ఎనీ కంపోనెంట్ అండి, ప్రతి కంపోనెంట్ కి లైఫ్ ఉండాలి, ప్రతి కంపోనెంట్ కి ఇన్ని అవర్స్ ఆఫ్ లైఫ్ అని ఉంటుంది, లేదా ఇన్ని టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్స్ అని ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ ఫాలోడ్ అండి. ఒక్కొక్క టైర్ కి ఇంత స్పెసిఫికేషన్ టైర్ అండి. ఒక టైర్ కండిషన్ ఎంత బాగున్నా కూడా దానికి సపోజ్ దాని లిమిట్ ఇస్ ఓన్లీ 20 టేక్ ఆఫ్స్ అండ్ ల్యాండింగ్స్ అంటే 20 తర్వాత తీసేస్తారు. ఆ టైర్ మళ్ళీ యూజ్ చేసే అవకాశం అయితే తీసేస్తారు. అది ఇలా ఉంటుందండి ప్రొసీజర్. సో ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ రిమోట్. షార్ట్ కట్ తీసుకొని ఎవరు ఓవర్లోడ్ చేయడం అలాంటివి చాలా చాలా అంటే అరుదండి. అంటే మధుసూదన్ గారు, గతంలో ఎయిర్ ఇండియాపై కొన్ని అపవాదులు అలా ఉండేవి, అయితే అన్ని సర్దుకున్నాయి, చాలా మెరుగ్గా ఎయిర్ ఇండియా ఉంది ఇప్పుడు ప్రయాణికులకు భద్రతా విషయంలో అన్నిటి విషయంలో అనుకుంటున్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడం దిగ్భ్రాంతికరమైనప్పటికీ గతంలో జరిగిన ప్రమాదాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకునే వ్యవస్థ ఏమైనా ఉందా? 100% ఉంటుందండి. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఉంటుంది. యాక్సిడెంట్ ప్రతి ఇన్సిడెంట్, ప్రతి యాక్సిడెంట్ వెదర్ ఇట్ ఈస్ మైనర్ ఆర్ మేజర్ అండి, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ క్యారీడ్ అవుట్. అంటే ఇన్వెస్టిగేషన్ చేసి దాని నుంచి మనకి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఏంటి లెసన్స్ లాంటి అందులో దానికి మనం దానికి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి, 100% యాక్షన్ తీసుకుంటారండి దీనికి. ఇప్పుడు ఎనీ యాక్సిడెంట్, ఇప్పుడు మీరు గతంలో జరిగిన ప్రతి యాక్సిడెంట్ కూడా దానికి క్షుణ్ణంగా పరిశీలించి దానికి ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డు ఏఐబి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దాని ఫాలోఅవుట్ ఏంటి, దాని తర్వాత ఎందుకు జరిగిన యాక్సిడెంట్, దానికి జరగకుండా ఏం చేయాలి ఫ్యూచర్ అనేది కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటారండి. ఇంకోటి ఇక్కడ సపోజ్ టైప్ ఆఫ్ ప్లేన్ లో పర్టికులర్ మిస్టేక్ అంటే కొత్తగా తెలిసింది అనుకోండి, ఆ మొత్తం ఫ్లీట్ అంటే ఇక్కడ కాదు మన వరల్డ్ ఓవర్ సపోజ్ బోయింగ్ 747 పర్టికులర్ ఏరోప్లేన్ లో ఈ ఇష్యూ జరిగింది, ఇది ఇంతకుముందు జరగని ఇష్యూ ఇక్కడ జరిగింది, ఫస్ట్ టైం ఇలాంటి టెక్నికల్ డిఫెక్ట్ జరిగిందంటే ఆ మొత్తం ఫ్లీట్ వరల్డ్ ఓవర్ లో దాన్ని గ్రౌండ్ చేస్తారండి. చేసి ఆ తర్వాత కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని పర్మిట్ చేస్తారు టేక్ ఆఫ్. మధుసూదన్ గారు, అలాగే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం రన్వేకి సమీపంలోని విమానాలు తరచుగా కూలుతూ ఉంటాయి, దానికి కారణాలు ఏంటి? రన్వే సమీపంలో ఎందుకంటే మేజర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు అవుతాయంటే మనము ల్యాండింగ్ టైంలో ఆర్ టేక్ ఆఫ్ టైంలో, మెజారిటీ ల్యాండింగ్ టైంలో. ఎందుకంటే మోస్ట్లీ ల్యాండింగ్ టైంతో తట్టు బ్యాడ్ వెదర్ కండిషన్స్ లో ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే యాక్సిడెంట్స్ అవుతాయి. మెజారిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ అలా అవుతాయండి. వెదర్ బాగాలేనప్పుడు అటెంప్ట్ చేయడం, ల్యాండింగ్ అటెంప్ట్ చేయడం, వర్షం పడుతూ అసలు రన్వే సరిగా కనిపించకుండా ఉన్నప్పుడు ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేయడము, లేదు ఫాగ్ ఉండి పొగ మంచి ఉండి ఆ టైంలో రిస్క్ తీసుకొని ల్యాండ్ చేయడానికి ప్రయత్నం చేయడం, ఆ టైంలో యాక్సిడెంట్ జరుగుతాయండి. అది మెయిన్. అంటే ల్యాండింగ్ ఎందుకు అవుతాయంటే ల్యాండింగ్ వచ్చేప్పుడు నార్మల్ అవుతుందండి, వర్షం పడుతుంటే ల్యాండింగ్ వచ్చేటప్పుడు రన్వే కనిపించుకుంటే యూ హ్యావ్ టు గో రౌండ్ అంటే డైవర్ట్ చేయాలి. సపోజ్ మనం ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది, హైదరాబాద్ టు ఢిల్లీ ఫ్లైట్ వెళ్తుంది అనుకోండి, ఢిల్లీలో ల్యాండ్ అయ్యేటప్పుడు వర్షం పడుతుంది, దాన్ని డైవర్ట్ చేయాలి. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి జైపూర్ పంపించాలి. ఇట్ ఇస్ హ్యూజ్ టాస్క్. అంటే జైపూర్ నుంచి ఢిల్లీ నుంచి జైపూర్ అక్కడ ప్లేన్ ల్యాండ్ అవ్వడము, ఆ ప్యాసింజర్స్ అక్కడ చూసుకోవడము, 3-4 hours తర్వాత మళ్ళీ ఫ్యూల్ నింపి మళ్ళీ వాళ్ళని రిటర్న్ ఢిల్లీ తీసుకురావడము, ఇట్స్ అ బిగ్ టాస్క్. అంటే ఆ ఎయిర్లైన్ చాలా పెద్ద టాస్క్ అవుతుందండి. అయితే అలాంటిది అవాయిడ్ చేయడానికి కొంతమంది షార్ట్ కట్ ఏంటంటే నో ప్రాబ్లం విల్ కంటిన్యూ ఫర్ ల్యాండింగ్ అని ట్రై చేస్తారు, అందులో మెజారిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతాయి. అయితే ఇప్పుడు ఈ టేక్ ఆఫ్ సమయంలో అలాంటి రిస్క్ ఏమైనా తీసుకుని ఉంటాడా పైలట్? లేదండి, టేక్ ఆఫ్ టైంలో రిస్క్ తీసుకోవడానికి ఏమి అవకాశం లేదండి. టేక్ సీట్ ఫర్ ఎవ్రీథింగ్. ఫర్ టేక్ ఆఫ్ అప్పుడు క్లియర్ గా ఉంటుందండి ఏ స్పీడ్ లో వాళ్ళు అంటే ఇట్స్ కాల్డ్ వి రొటేట్ అంటారండి. వి అంటే వెలాసిటీ. ఏ స్పీడ్ లో అప్పుడు మనం రొటేట్ చేయాలంటే ప్లేన్ ని పైకి ఎగరేయాలి, ఏ స్పీడ్ ఎంతవరకు అండర్ క్యారేజ్ ఎప్పుడు అంటే వీల్స్ ఎప్పుడు పైకి లేపాలి, అన్ని క్లియర్ గా స్పెసిఫిక్ స్పీడ్స్ ఉంటాయండి. ఆ స్పీడ్స్ బట్టి ఫాలో అవుతారండి. ఈవెన్ ఫ్లాప్స్ కూడా, ఫ్లాప్స్ పైకి లేపాలంటే స్పెసిఫిక్ స్పీడ్ క్రాస్ అయిన తర్వాతే ఫ్లాప్స్ పైకి లేపుతారు. ఇవన్నీ క్లియర్ గా స్పెసిఫైడ్ ఉన్నాయండి, లేట్ డౌన్ ఉంటాయి ప్రొసీజర్స్, ఇందులో షార్ట్ కట్స్ ఏమి ఉండవు. రైట్, ధన్యవాదాలు మధుసూదన్ రెడ్డి గారు. రైట్.